వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చింతకాయ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక రోల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న 1 కప్ వరకు ఆనియన్స్ వేసుకొని కచ్చాబుచ్చిగా కుమ్ముకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు చింతకాయలను కూడా వేసి కచ్చాబిచ్చిగా కుమ్ముకోండి. మరీ పేస్ట్గా అయితే కర్రీ అనేది టేస్ట్ బాగోదు. కచ్చాబిచ్చిగా కుమ్ముకున్న తర్వాత మనం ఏ దాకలో అయితే కర్రీ వండుతామో అలాంటిది వెడల్పు ఉన్న దాకా తీసుకొని మనం కుమ్ము పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసేసి రుచికి తగ్గట్టు సాల్ట్ వేయండి. అలాగే 1 స్పూన్ వరకు కారం, చిటికెడు పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలని ఒకటొకటిగా అందులో యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేయడం వలన మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చింతపండు పులుసు కూడా ఇప్పుడే యాడ్ చేసేయండి. 1 కప్పు వరకు చింతపండు పులుసు కూడా వేసేసి స్టవ్ వెలిగించి లో టు మీడియం ఫ్లేమ్లో అరగంట పాటు ఉడకనివ్వండి. అరగంట తర్వాత ప్లేట్ తీసి చూడండి, ఇలా దగ్గర పడుతుంది. అంతేనండి, చింతకాయ చేపల కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఇప్పటివరకైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ కర్రీ అనేది గోదావరి వాళ్ళకి బాగా తెలుస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.